హాయ్, వెల్కమ్ టు సాకి లైఫ్ స్టైల్. దోశల్లో చాలా రకాలు ఉంటాయండి. అందులో కొన్ని అయితే చూద్దాం. దీనికి ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు అయితే రైస్ వేసుకోవాలి. 2 గ్లాసులు రైస్ వేసుకొని 2 స్పూన్లు అయితే శనగపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకొని గ్రైండర్ చేసుకోవాలండి. ఈ విధంగా దోశ బ్యాటర్. ఇప్పుడైతే దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఆనియన్స్, మిర్చి, జీలకర్ర రెడీ చేసుకున్నాను. ఇదిగోండి దోశ బ్యాటర్తో ఆనియన్ దోశలు అయితే వేస్తున్నానండి. ఈ విధంగా ఆనియన్ వేసుకుంటే ఆనియన్ దోశ, నెయ్యి వేసుకుంటే నెయ్యి దోశ, బటర్ వేస్తే బటర్ దోశ, ఎగ్ వేసుకుంటే ఎగ్ దోశ అండి. దోశ బ్యాటర్ అయితే ఒకటే, మనం వేసుకునే దాన్ని బట్టి దాని పేరు మారుతూ ఉంటుంది. ఈ విధంగా హోటల్ స్టైల్లో ఎలా వస్తుందో నిజంగా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పిండి రెడీ చేసుకోండి. ఇప్పుడైతే ఈ దోశ అయితే మీకోసం అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఈ దోశ అయితే వేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేస్తున్నందుకు. ఇదిగోండి ఇప్పుడైతే చిన్ని దోశలు పిల్లల కోసం. మా పిల్లలు చిన్నప్పుడు వేసేదాన్ని, ఇప్పుడైతే మా మనవల కోసం వేస్తున్నాను. 2 తినేవాళ్ళు 4 తింటారండి కంపల్సరీ. కూడా వాళ్ళకి నచ్చినట్టుగా కొత్త వెరైటీలుగా దోశలు వేస్తూ ఉంటే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. మా వాళ్ళకైతే చాలా ఇష్టం, మా మనవలకి. ఈ ఛానల్ పేరు కూడా వాళ్ళదేనండి. సాకి అంటే సాన్విత, కిషిత అండి. వాళ్ళిద్దరి పేర్లు కలిపి నేను ఈ ఛానల్ పేరు పెట్టుకున్నాను. ఇప్పుడైతే టోపీ దోశ వేసుకుందామండి. ఎప్పుడు ఒకే రకంగా దోశలు వేసుకోకుండా వెరైటీగా వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది, తినాలని కూడా అనిపిస్తుంది. టోపీ దోశకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా అయిపోతుందో. ఒక్క దోశల పిండి ఉంటే ఎన్ని రకాల దోశలు వేసుకోవచ్చు అనండి. అదిగోండి ఇప్పుడైతే దోశల పిండిలు కూడా రెడీగా బయట అమ్మేస్తున్నారు కదా, తెచ్చుకొని మీరు కూడా ట్రై చేయండి. లేదా ఇంట్లో రెడీ చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే టోర్టాయిస్ దోశ అండి. పిల్లలు ఎంత ఇష్టపడి తింటారో తెలుసా నిజంగాని. నేను మా పిల్లలు చిన్నప్పుడు అలాగే వేసి పెట్టాను. ఇప్పుడు మా మనవాళ్ళకి కూడా అలాగే వేసి పెడుతున్నాను. అమ్మమ్మ ఇంకో 2 వేయండి అంటారండి. నిజంగా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇప్పుడైతే టెడ్డీ బేర్ అండి. టెడ్డీ బేర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నాకు వచ్చిన దోశల్లో కొన్ని అయితే వేస్తున్నాను. అన్నీ ఒకసారి వేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని కొద్దిగా చూపిస్తానండి. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఎక్కువ పిల్లలు ఇష్టపడేలాగా అయితే వేస్తున్నాను. చూసారా ఎంత అందంగా ఉందో. మీరు 1కి 2 పెట్టండి, ఇంట్రెస్ట్గా తింటారు. టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను. ఇదిగోండి ఆనియన్ దోశ. ఇప్పుడైతే టోర్టాయిస్. ఇదిగోండి టోపీ దోశ ఎలా ఉంది చూడండి. ఇదైతే టెడ్డీ బేర్ అండి. టెడ్డీ బేర్ అయితే చాలా క్యూట్గా ఉంది. ఇవైతే చిట్టి దోశలండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మా వాళ్ళు అయితే పెద్ద దోశలు అస్సలు తినండి. ఇది మాత్రం మీ అందరి కోసం, నన్ను లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. నాకు వచ్చిన దోశ వెరైటీల్లో కొన్ని అయితే వేసానండి. ఇవన్నీ కూడా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.